హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇకోస్ప్రిన్ ట్యాబ్లెట్, రక్తం పలచబడడానికి యూజ్ చేసే ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరు ఈ ట్యాబ్లెట్ని ఉపయోగించవచ్చు, ఎవరు ఉపయోగించకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ని ఎవరు ఉపయోగిస్తారంటే, ఎవరైతే గుండె సంబంధించిన బైపాస్ సర్జరీ చేసుకుంటారో వారు, ఇంకా గుండెకు సంబంధించి స్టంట్స్ వేసుకుంటారో వారు, ఇంకా ఎవరైతే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ ఇకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయవచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, ఆస్పిరిన్తో అలర్జీస్ ఉన్నవారు ఈ ఇకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయకూడదు. గుండెల్లో మంటగా ఉండడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, తలనొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ ఇకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.